దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము మొదటి భాగము. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, మరి సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల అనే మాటను మనం చూస్తాం. నాట్ సర్చ్, సీక్, శోధించు, వెదకు, మరి మరి సెర్చ్ చేయొద్దు, నువ్వు శోధించి మరి దాన్ని కనుగో అని దేవుని వాక్యంలో మనము అనేక పర్యాయాలు ఈ మాటలు మరి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. వెదకుడి, మరి ఈ మాటను 283 సార్లు ఆత్మదేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటను వ్రాయించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 283 సార్లు ఈ మాట మనకి కనబడుతూ ఉంది. యెహోవాను వెదకండి, మరి సత్యమైనది ప్రత్యక్షమైనప్పుడు ఇంకా దేనికోసం మీరు వెతుకుతూ ఉన్నారు? అలాంటి వారు ఉన్నారేమో అని ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని వ్రాయించినట్లుగా మనం గ్రహించాలి. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. మీరు నన్ను వెదకండి. నన్ను వెదకకపోతే మీరు తప్పకుండా చెడ్డ క్రియలు మీరు జరిగిస్తారు. మరి ఒక్క క్షణం ఆలోచించి, మరి దేవుడు పరిశుద్ధాత్ముడు ఏది వెదకమన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలని ఆత్మదేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎన్నిసార్లు ఈ బైబిల్ గ్రంథంలో మనం వెదకుడి వెదకుడి అనే మాటను చూస్తూ ఉన్నాం. వెదకండి, మీకు దొరుకుతాను, తట్టండి, మీకు తీస్తాను, మీరు నన్ను అనుసరించి నాతో కూడా నడిస్తే నేను మీతో కూడా నడుస్తాను. హానోకుతో ఆ రోజుల్లో మరి ప్రభువు వారు నడిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రభువా, నిన్ను వెతుకుతాను, నీ కోసం నేను జీవిస్తాను, నిన్ను మాత్రమే నేను కనుగొంటానయ్యా. మరి ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, మరి ఒక నిత్య రాజ్యము అనేది, నిరీక్షణ అనేది నాకుంది ప్రభు అని ఒక నిర్ణయానికి మనం వస్తే మనల్ని విడిచిపెట్టని దేవుడు. మరి ఎంతోమంది సాక్ష్యాల్లో మరి ఈ రకమైనటువంటి మరి నేను వెదికాను, ఇలా కనుగొన్నాను అని మరి భక్తులైన వారు ఎంతోమంది సాక్ష్యం ఇవ్వడం మనందరికీ కూడా తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం. మరి అలాంటి నిజదేవుణ్ణి వెదికి మనం కనుగొనాలని మరి దేవుని కోరికై ఉన్నది. మరి అలాంటి సత్యాన్వేషణ మనము జరిగించాలని ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనందరము కూడా నిత్య జీవానికి వారసులముగా ఉంటే ఆయన కోరిక నెరవేరుతూ ఉంది. మరి మనందరము కూడా ఆ సత్యాన్ని నమ్మాలని, అనుసరించాలని, మరి దానితో మనం నడవాలని ఆయన కోరిక ఉన్నది. మనందరము కూడా నిత్యరాజ్యానికి వారసులం అవ్వాలి, ఆయన్ని కనుగొనాలని మరి దేవుని పేరిట ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి మంచి జీవితం మనందరికీ కలిగి ఉండాలి.